రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా ఏర్పాటు చేసిన 4 వారాల ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు ప్రారంభించారు. పట్టణంలోని 23వ వార్డు పరిమి రోడ్లో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావుతో కలిసి ప్రారంభించారు. ఆ రోడ్డు శుభ్రం చేయించి మార్జిన్ వెంట ఉన్న పిచ్చి మొక్కలు ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన కల్పించేందుకు శానిటరీ సెక్రటరీలు నగర దీపికలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ నగరాలను పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు తమ ఇళ్లను వ్యాపార సంస్థలను శుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ఒక శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ విజిబుల్ క్లీనినెస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. అందులో భాగంగా 4 వారాల ఈ కార్యక్రమాన్ని SOP ప్రకారం ఈరోజు నుండి ఈ వారం అంతా కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా అన్ని డివిజన్లో తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి 9 డివిజన్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ రెండు పూట్ల కూడా ఒక రోడ్డుని విజిబుల్ క్లీనినెస్ ఉండేటట్టు మేము చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క 8వ డివిజన్లో ఈ పరిమి రోడ్డుకు సంబంధించి రెగ్యులర్గా ఈ రూరల్కి అర్బన్కి మధ్య ఉన్నటువంటి రోడ్డు తక్కువగా విజిబుల్ క్లీన్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ యొక్క రోడ్ని ఈరోజు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్కి, శానిటేషన్ సెక్రటరీలకు అండ్ నగర దీపికాస్కి అందరికీ నిన్న సాయంత్రం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఈ 4 వారాలు కూడా ప్రతిరోజు క్లీన్ స్వీప్ మనము ఒక రోడ్డుని మనము బోత్ కాలువలు అండ్ విజిబుల్ క్లీనెస్లో భాగంగా ఫ్లోటింగ్ గార్బేజ్ కాలువల్లో లేకుండా, రోడ్డు పక్కన కుప్పలు లేకుండా, అట్లాగే వీధుల్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా స్వీపింగ్ అయ్యేటట్టు పూర్తిగా ఒక రోడ్డుని తీసుకొని 1 గంట సేపు, ఉదయం 1 గంట అండ్ సాయంత్రం 1 గంట సేపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని రోడ్లు అనేటువంటి ముఖ్యంగా సరిహద్దు పట్టణానికి సరిహద్దు ఉండేటువంటి గ్రామాలతో సరిహద్దు ఉండేటువంటి ఈ రోడ్లలో తక్కువగా శానిటేషన్ అనేటువంటిది జరుగుతుందని గుర్తించి ఆ యొక్క ప్రోగ్రాన్ని ఈ ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతంగా చేపట్టడం కోసం కావాల్సినటువంటి